హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాషింగ్ మిషన్ అనే జపానీస్ సైకలాజికల్ మూవీని చూడబోతున్నాం. ఇది ఒక కోరికల్ని తీర్చే వాషింగ్ మిషన్. మనసులో ఏం కోరుకున్నా అది మీ ముందు ప్రత్యక్షమవుతుంది. అలాంటి వాషింగ్ మిషన్ మీకు దొరికితే మీరేం కోరుకుంటారు? ఇతనైతే రోజుకొక అమ్మాయిని కోరుకున్నాడు. తర్వాత ఇతని లైఫ్లో ఏం జరిగిందనేది ఈ మూవీ కథలో తెలుసుకుంటాం. ఇంకా కథలోకి వెళ్తే మూవీ ఓపెనింగ్ సీన్లో హషిమోటో అనే మిడిల్ ఏజ్ పర్సన్ టోక్యోలో నివసిస్తూ ఉంటాడు. ఈ మధ్య అతనికి జాబ్ పోవడం వల్ల ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయినా అతనికి జాబ్ దొరకదు. ఆ డిప్రెషన్లో ఉంటూ ఒకరోజు బట్టలు వాష్ చేసుకోవడానికి లాండ్రీకి వెళతాడు. డ్రాయర్లో బట్టలు వేసి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. డల్గా ఉన్న హషిమోటో తనలో తాను, ఇప్పుడొక చల్లని బీరు ఉంటే బాగుండు, తాగి రిలాక్స్ అయ్యేవాణ్ణి అనుకుంటాడు. వెంటనే డ్రాయర్లో ఏదో పడ్డ సౌండ్ వస్తుంది. వెళ్ళి చూస్తే అందులో బీర్ క్యాన్ ఉంటుంది. ఫస్ట్ అది చూసి ఎవరైనా ఇక్కడ పెట్టి మర్చిపోయారేమో అనుకుంటాడు. దాన్ని బయటకు తీసి చూస్తే అది ఫ్రెష్గా ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసినట్టుగా చల్లగా ఉండేసరికి కన్ఫ్యూజ్ అవుతాడు. అక్కడే పనిచేసే ఒక ముసలోడు హషిమోటో దగ్గరికి వచ్చి ఆ వాషింగ్ మిషన్ గురించి చెప్తాడు. దాని ఎదురుగా నిలబడి మనస్సులో ఏం కోరుకున్నా అది నిజమైపోతుందని అంటాడు. హషిమోటో అదేం నమ్మకుండా తను ఓ పిచ్చోడిలా చూస్తాడు. ఇంకా ముసలోడు అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆలోచనలో పడ్డ హషిమోటో తన బట్టలు వాష్ అయ్యేలోపు ఆ బీర్ తాగుతూ రిలాక్స్ అవుతాడు. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి ఆమె బట్టలు డ్రాయర్లో వేసుకుంటుంది. హషిమోటోకు అమ్మాయిలంటే మొహమాటం ఎక్కువ. అందుకే తన లైఫ్లో గర్ల్ ఫ్రెండ్ లేకుండా సింగిల్గానే మిగిలిపోతాడు. ఇప్పుడు కూడా నర్వస్ అవుతూ సీటు అంచుదాకా జరిగి తనకు ప్లేస్ ఇస్తాడు. ఆ అమ్మాయి తన పక్కనే వచ్చి కూర్చుంటుంది. యాక్చువల్గా అమ్మాయికి హషిమోటో మీద ఎప్పటినుంచో క్రష్ ఉంటుంది. హషిమోటో ఎప్పుడు లాండ్రీకి వచ్చినా తను కూడా వస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఇతనితో ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే నర్వస్గా ఫీల్ అవుతూ చేతిలో ఉన్న ఖాళీ క్యాన్ని డస్ట్బిన్లోకి విసురుతాడు. అది డస్ట్బిన్లో పడకపోయేసరికి దాన్ని తీయడానికి వెళ్ళబోతుంటే ఇంతలో ఆ అమ్మాయి ఏడవడం మొదలు పెడుతుంది. ఏమైంది అని అడిగితే అందుకు అమ్మాయి, నేను దాదాపు 40 కంపెనీలలో ఇంటర్వ్యూ ఇచ్చాను, కానీ ఒక్కదాంట్లో కూడా సెలెక్ట్ అవ్వలేదని ఏడుస్తూ ఉంటుంది. తను బెటర్గా ఫీల్ అయ్యేలా చేయడానికి హషిమోటో, నేను కూడా జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, కానీ నేను నీలా 40 కంపెనీలలో ఇంటర్వ్యూ ఇవ్వలేకపోయాను. ఇన్ని కంపెనీస్లో ఇంటర్వ్యూ ఇచ్చావంటే నీకు ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. సో ట్రై చేస్తూ ఉండు, డెఫినెట్గా జాబ్ వస్తుంది అని తనని ఎంకరేజ్ చేస్తాడు. ఆ మాటలకి అమ్మాయి చాలా బెటర్గా ఫీల్ అయ్యి హషిమోటోకి థ్యాంక్స్ చెప్తుంది. ఇంకా వాషింగ్ కంప్లీట్ అయిపోవడంతో హషిమోటో అక్కడి నుండి బయలుదేరుతాడు. అప్పుడు అమ్మాయి తన పేరు కాండో అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. హషిమోటో కూడా సిగ్గుపడుతూ తన పేరు చెబుతాడు. ఆ రోజు రాత్రి హషిమోటోకి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. వాళ్ళ నాన్న హెల్త్ బాగాలేక హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్ అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెబుతాడు. అందుకోసం 3 లక్షల వరకు ఖర్చవుతుంది అని చెబుతుంది. హషిమోటో దగ్గర అంత డబ్బు లేకపోయినా ఎలాగో అలా అమౌంట్ అరేంజ్ చేస్తాను అని చెప్పి ఇంకో 2 డేస్లో డబ్బు పంపిస్తానని వాళ్ళ అమ్మకు మాటిస్తాడు. నెక్స్ట్ డే హషిమోటో ఆ లాండ్రీ షాప్కి మళ్ళీ వస్తాడు. ఆ ముసలోడు చెప్పింది నమ్మకపోయినా ఓసారి టెస్ట్ చేద్దామనుకొని ఆ వాషింగ్ మిషన్ ముందు నించొని 3 లక్షలు కావాలని కోరుకుంటాడు. అయితే అక్కడ ఏమీ జరగదు. ఇంకా ఇది అంతా ఫూలిష్నెస్ అనుకొని అక్కడి నుంచి వెళ్ళబోతుంటే సడన్గా ఆ వాషింగ్ మిషన్లో డబ్బులు కనిపిస్తాయి. వెంటనే దాన్ని ఓపెన్ చేసి ఆ డబ్బులు తీసుకుంటాడు. ఎగ్జాక్ట్గా అతను ఎంతైతే కోరుకున్నాడో కరెక్ట్గా అంతే ఉండడం చూసి హషిమోటో షాక్ అవుతాడు. అయితే ముసలోడు చెప్పింది నిజమే అనుకుంటూ ఉండగా ఆ ముసలోడు మళ్ళీ వస్తాడు. హషిమోటో ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అతని కాళ్ళకి తాను తాగి పాడేసిన బీర్ క్యాన్ తగులుతుంది. దాన్ని పట్టుకోపోతుంటే ఆ క్యాన్ మాయమైపోతుంది. అప్పుడు ఆ ముసలోడు హషిమోటోతో, ఇందులోంచి వచ్చిన ఏ వస్తువైనా నెక్స్ట్ డే కల్లా మాయమైపోతుంది, అందుకే ఏం కోరుకున్నా జాగ్రత్తగా
ఆలోచించి కోరుకో అని చెప్తాడు. ఇంకా హషిమోటో అతనికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి తొందరగా బయటకు వచ్చేస్తాడు. బయటకొచ్చిన హషిమోటోకి కాండో ఎదురొస్తుంది. నిన్న నువ్విచ్చిన కాన్ఫిడెన్స్ వల్లే నేను ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో పాస్ అయ్యాను అని చెప్తుంది. అది విని హషిమోటో తనకి కంగ్రాట్స్ చెప్తాడు. ఇంతలో వాళ్ళ అమ్మ కాల్ చేయడంతో ఆ కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతుండగా కాండోకి ఫ్యామిలీ సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఫోన్ పెట్టేశాక హషిమోటో కాసేపు కాండోతో మాట్లాడి వెళ్ళిపోతాడు. డబ్బు నెక్స్ట్ డే కల్లా మాయమైపోతుంది కాబట్టి ఈలోపే వాటిని ఇంటికి చేర్చాలి అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో హషిమోటో మళ్ళీ లాండ్రీకి వస్తాడు. ఈసారి ఆ వాషింగ్ మిషన్తో తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలని అనుకొని దాని నుండి ఒక కాస్ట్లీ సూట్ని కోరుకుంటాడు. ఆ సూట్ వేసుకొని రోజంతా పెద్ద పెద్ద కంపెనీలలో ఇంటర్వ్యూలు ఇస్తాడు. నెక్స్ట్ డే అన్ని కంపెనీస్ నుండి లెటర్స్ వస్తాయి. దేంట్లోనూ అతను సెలెక్ట్ అవ్వడు. అతని కళ్ళ ముందే ఆ కాస్ట్లీ సూట్ కూడా మాయమైపోతుంది. అప్పుడే హషిమోటోకి ఒక ఆలోచన వస్తుంది. అడిగిందల్లా ఇచ్చే వాషింగ్ మిషన్ ఉండగా ఇంకా జాబ్తో పనేమున్నది అనుకొని తన లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అవుతాడు. సో నెక్స్ట్ డే మళ్ళీ లాండ్రీకి వెళ్ళి చుట్టూ ఎవరూ లేని టైంలో సెలబ్రిటీ రేంజ్లో అందంగా ఉండే ఒక అమ్మాయి కావాలి అని కోరుకుంటాడు. నిజంగానే అందులోంచి ఓ అందమైన అమ్మాయి బయటకు వస్తుంది. హషిమోటో తన అందం చూసి అవాక్కవుతాడు. మెల్లగా తన పక్కకు వెళ్ళి మీద చెయ్యేసి ఇంటికి వెళ్దాం పదా అంటాడు. ఆ అమ్మాయి నిజంగానే సెలబ్రిటీలాగా బిహేవ్ చేస్తూ హషిమోటోని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కంగుతిన్న హషిమోటో తాను సరిగ్గా కోరుకోలేదని అర్థం చేసుకొని ఈసారి మళ్ళీ వెళ్ళి క్లారిటీగా కోరుకుంటాడు. అందంతో పాటు నేను చెప్పిందల్లా విని నన్ను ప్రేమించే అమ్మాయి కావాలి అని కోరుకుంటాడు. సేమ్ అవే క్వాలిటీస్తో ఓ అమ్మాయి బయటకు వస్తుంది. అతను డేట్కి రమ్మనగానే ఆ అమ్మాయి నవ్వుతూ సరే అంటుంది. ఆ అమ్మాయి ఒప్పుకోవడంతో హషిమోటో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఆ అమ్మాయిని షాపింగ్కి తీసుకెళ్ళి ఆమెకు నచ్చినవన్నీ కొనిపెడతాడు. అలా రోజంతా తిరిగాక హషిమోటో తనని ఇంటికి తీసుకెళ్తాడు. ఆ అమ్మాయి ఎంతో క్లోజ్గా మూవ్ అయినా సరే హషిమోటో తనకున్న మొహమాటం వల్ల కేవలం మాటలతోనే టైం మొత్తం వేస్ట్ చేసుకుంటాడు. అయితే అమ్మాయి హషిమోటో చేతును చూసి సరదాగా జాతకం చెప్తుంది. మీ ఆయుష్ చాలా తక్కువగా ఉంది అంటుంది. ఆ మాటకి హషిమోటో ఫస్ట్ భయపడినా సరదాగా చెబుతుందిలే అనుకొని లైట్ తీసుకుంటాడు. రాత్రంతా మాట్లాడుకున్నాక హషిమోటో ఎలాగో అలాగా ధైర్యం తెచ్చుకొని ఆ అమ్మాయిని కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పటికే 24 గంటలు అయిపోవడం వల్ల ఆ అమ్మాయి మాయమైపోతుంది. తన కోసం షాపింగ్ చేసిన బట్టలు నగలు మాత్రం అలాగే ఉండిపోతాయి. ఆ అమ్మాయితో గడిపిన క్షణాలు హషిమోటోకి ఆనందాన్ని ఇస్తాయి. తాను మాయమైపోయినందుకు బాధ లేదు. ఎందుకంటే రోజుకొక అమ్మాయితో ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాడు. నెక్స్ట్ డే నుంచి హషిమోటో రోజు పొద్దున్నే ఆ వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్తాడు. రోజుకొక డిఫరెంట్ అమ్మాయిని కోరుకుంటాడు. అలా వాళ్ళతో డేటింగ్ చేస్తూ కాస్ట్లీ గిఫ్టులని కొనిస్తుంటాడు. వాషింగ్ మిషన్ సహాయంతో చాలా డబ్బుని, అందమైన అమ్మాయిలని పొందుతూ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఇలాగే ఒక అమ్మాయితో ఉన్నప్పుడు కాండో అతన్ని దూరం నుంచి చూస్తుంది. హషిమోటో పక్కన ఆ అమ్మాయిని చూసి జెలసీగా ఫీల్ అవుతుంది. అతను అలాగే ఫాలో అవుతూ జ్యువెలరీ షాప్ దాకా వెళ్తుంది. అతను ఆ అమ్మాయి కోసం కాస్ట్లీ రింగులు కొంటుంటే కాండోకి కోపం వస్తుంది. అసలు హషిమోటోకి అంత డబ్బు ఎలా వచ్చింది అని కన్ఫ్యూజ్ అవుతుంది. కట్ చేస్తే ఓ రోజు రాత్రి హషిమోటో డబ్బు కోసం లాండ్రీకి వెళ్తాడు. అప్పుడు కాండో కూడా వచ్చి అతన్ని కలుస్తుంది. ఇంత తక్కువ టైంలో అంత రిచ్ పర్సన్ ఎలా అయ్యావు అని అడుగుతుంది. దానికి అతను లాటరీ విన్ అయ్యాను అని చెప్తాడు. పొద్దున చూసిన అమ్మాయి గురించి హషిమోటోని హెచ్చరిస్తుంది. ఆ అమ్మాయి నీ డబ్బు కోసం, నువ్విచ్చే గిఫ్ట్ కోసం నిన్ను వాడుకుంటుంది అని చెబుతుంది. హషిమోటో ఆ మాటల్ని పట్టించుకోకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అతనిలోని మార్పుని చూసి కాండో బాధపడుతుంది.
నెక్స్ట్ డే హషిమోటో ఇంకో అమ్మాయితో డేట్కి వెళ్తాడు. బిల్డింగ్ టెర్రస్ మీదకి తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసి ఒక కాస్ట్లీ రింగ్ ఆమె వేలికి తొడుగుతాడు. అందరిలాగే ఆమె కూడా తన టైం అయిపోగానే మాయమైపోతుంది. కానీ ఆ రింగ్ అక్కడే మిగిలిపోతుంది. హషిమోటో ఆ రింగ్ తీసుకొని ఎప్పటిలాగే నెక్స్ట్ అమ్మాయి కోసం దాచుకుంటాడు. ఇన్ని రోజులు హషిమోటో ఇన్నోసెంట్ అమ్మాయిలనే కోరుకున్నాడు. ఫర్ ఏ చేంజ్ ఈసారి తనను రెచ్చగొట్టే అమ్మాయిని కోరుకుందామని అనుకుంటాడు. హషిమోటో ఆ అమ్మాయి బాగా టెంప్ట్ చేసి నైట్ అంతా సుఖపెట్టే అమ్మాయి కోసం కోరుకుంటాడు. అతను కోరుకున్నట్టే అలాంటి అమ్మాయి వాషింగ్ మిషన్ నుంచి బయటకి వస్తుంది. ఆమెను చూసి కొంచెం నర్వస్ అవుతాడు. వచ్చి రాగానే అమ్మాయి ఇతన్ని టెంప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే అక్కడికి కాండో వస్తుంది. ఆ రోజు దూరం నుంచి చూసిన అమ్మాయి ఈ అమ్మాయి ఒక్కరే అనుకొని చాటుగా వాళ్ళని గమనిస్తుంది. హషిమోటో ఇన్ని రోజులు దాచిన ఉంగరం ఆ అమ్మాయికి తొడుగుతుంటాడు. అది చూసిన కాండో ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలో హషిమోటోకి వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది. కాసేపు సైలెంట్గా ఉండమని చెప్పినా ఆ అమ్మాయి టెంప్ట్ చేస్తూనే ఉంటుంది. దాంతో హషిమోటో బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతాడు. ఈలోపు కాండో లోపలికి వెళ్ళి ఆ అమ్మాయిని కలుస్తుంది. నా హషిమోటోని ఏమి చేశావు, ఎందుకు ఇలా అయిపోయాడు అని అడుగుతుంది. దానికి ఆ అమ్మాయి వెటకారంగా నవ్వి గెట్ లాస్ట్ అని అనడంతో కోపమొచ్చి కాండో తనతో గొడవపడి ఆ ఉంగరాలని లాక్కునేందుకు ట్రై చేస్తుంది. మరోపక్క హషిమోటో వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతున్నాడు. డాక్టర్ వాళ్ళ నాన్నకి అర్జెంటుగా ఆపరేషన్ చెయ్యాలి అని చెబుతారు. ఇదే విషయం వాళ్ళ అమ్మ హషిమోటోకి చెబుతుంది. డబ్బు కన్నా ఎక్కువగా వాళ్ళు హషిమోటో కోసం వెయిట్ చేస్తున్నారు. మీ నాన్నకు ఆపరేషన్ చేసే టైంలో నువ్వు పక్కనే ఉంటే బాగుంటుందని వాళ్ళ అమ్మ అంటుంది. కానీ ఇక్కడ మాత్రం అమ్మాయిలతో బిజీగా ఉండటం వల్ల కుదరదు అని చెప్తాడు. ఫోన్ మాట్లాడటం అయిపోయాక వెనక్కి తిరిగి చూస్తే ఆ ముసలోడుంటాడు. ఆ ముసలోడు దగ్గరకు వచ్చి నీకో విషయం చెప్పడం మర్చిపోయా, వాషింగ్ మిషన్ నుండి వచ్చే ప్రతి వస్తువు 24 గంటల్లో మాయమవుతుందని చెబుతాడు. దానికి హషిమోటో నవ్వి ఈ విషయం నాకు ఆల్రెడీ తెలుసు అని అంటాడు. ఇటువైపు లాండ్రీలో ఆ అమ్మాయిలు ఇంకా గొడవ పడుతూనే ఉంటారు. చివరికి ఆ అమ్మాయి బయటకి వచ్చేసి హషిమోటో తనని మోసం చేస్తున్నాడేమో అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హషిమోటో లోపలికి వచ్చి చూస్తే కాండో ఏడుస్తూ ఉంటుంది. కాండో తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తూ చాలా ఎమోషనల్గా మాట్లాడుతుంది. నువ్వు చాలా మారిపోయావు, నా పాత హషిమోటో నాకు దొరికితే బాగుండు అనుకుంటుంది. ఆ వాషింగ్ మిషన్ ఎదురుగానే ఉంటుంది. అంతే, కట్ చేస్తే కాండో కోరిక వల్ల హషిమోటో ఆ వాషింగ్ మిషన్లోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ పాత హషిమోటోలాగా బయటకు వస్తాడు. అంటే కాండోకు పరిచయమైనప్పుడు హషిమోటో ఏ గెటప్లో ఉండేవాడో అదే గెటప్లో వస్తాడు. ఆ వాషింగ్ మిషన్ కాండో కోరికను తీర్చింది. హషిమోటో రిలీజ్ అవుతాడు. అంటే ఇప్పుడు హషిమోటో కూడా 24 గంటల్లో మాయమవుతాడు. అప్పుడే టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది. ప్రతిరోజు జ్యువెలరీ షాప్లో లక్షల కొద్ది డబ్బు మాయమైపోతుందని. సో కొన్ని రోజుల పాటు జ్యువెలరీ షాపులన్నీ మూసివేస్తామని న్యూస్లో చెప్తారు. ఇంకా మూవీ ఎండింగ్లో హషిమోటో అక్కడే కుప్పకూలిపోతాడు. కాండోకి ఏం అర్థం కాక కన్ఫ్యూజ్ అయి చూస్తూ ఉంటుంది. ఇక్కడితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ స్టోరీ. ఇంకా ఇలాంటి వాషింగ్ మిషన్ మీకు దొరికితే ఏం కోరుకుంటారో కింద కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe. Subscribe.